హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ టమాటో రసం చేయబోతున్నాను. సో ముందుగా ఒక 3 టమాటాలను తీసుకొని చూపించిన విధంగా మీరు ఇలా గట్టిగా మెత్తగా చేసుకొని ఆ టమాటాలో ఉన్న రసం అంతా తీసేయాలి. ఇంకా పెద్ద పెద్ద ముక్కలు మిగులుతాయి కదా, అవి కూడా గట్టిగా పిండేసి చేత్తో తీసుకొని మనం ఒక వుడెన్ క్రషర్లో కానీ లేదంటే చిన్న రాయిది ఉంటుంది కదా, రాయి దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ వేసుకొని ఇలా మెత్తగా అటు ఇటు రుబ్బిస్తే నీట్గా మనకి టమాటాలో ఉన్న రసం అంతా పూర్తిగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ నేనైతే నాకు అప్పుడు అవైలబుల్గా ఉన్నది వుడెన్ క్రషర్ కాబట్టి తీసుకొని రుబ్బుకొని అలా నేను టమాటా రసం అంతా ఇంకా దానికి ఏం మిగలకుండా మొత్తం తీసి అలా స్క్వీజ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా తీసేస్తున్నాను నేను. నాకు ఏది వేస్ట్ చేయడం ఇష్టం ఉండదన్నమాట. సో అందులో ఏమాత్రం రసం మిగిలిపోయినా నేను చాలా బాధపడతాను. అందుకనేసి ఇంకా మళ్ళీ స్క్వీజ్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ రుబ్బి మొత్తం దాని రసం అంతా తీసేస్తున్నాను, ఏం మిగల్చకుండా. అలాగా మీరు కావాలంటే ఇది రాయి దాంట్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే స్టీల్ దాంట్లో కూడా కొంచెం మెత్తగా చేయొచ్చు, కానీ మీదకి తుల్లిపోతుంటుంది అన్నమాట అది. సో మీకు అలా తుల్లకుండా ఎందులో అవైలబుల్గా ఉంటే అందులో చేసుకొని అలా స్క్వీజ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా యాక్చువల్గా ఈరోజు అందరికీ ఒంట్లో బాగాలేదన్నమాట. సో అలా కొంచెం రసం చేస్తే బాగుంటుంది అనేసి ఇలా రసం చేశాను. ఇప్పుడు మసాలాకు కావాల్సిన పదార్థాలు: ఒక వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, నల్ల మిరియాలు, అదేవిధంగా ఒక అల్లం ముక్క, అలాగే పచ్చిమిరపకాయ, అలాగే కరివేపాకు ఇక్కడ నేను కాడ వేస్తున్నాను అన్నమాట. దాని యొక్క రెమ్మలు తీసి కాడ వేస్తున్నాను. కాడ అయితే కొద్దిగా స్మెల్ వస్తుంది. ఇవన్నీ మళ్ళీ మనం క్రష్ చేసుకోవాలి. అలాగే నేను యాక్చువల్గా వుడెన్ దానిలో అయితే కొద్దిగా లేట్ అవుద్ది, మనం ఎక్కువ కష్టపడాలి. అదే రాయి దానిలో అయితే కొంచెం తొందరగా అయిపోద్ది అన్నమాట, రాతిది. అలాగే మిక్సీలో కూడా వేసి క్రష్ చేసుకోవచ్చు, కానీ పేస్ట్ చేయకూడదు. జస్ట్ పల్స్ ఒక 1 2 3 పల్సెస్ ఇచ్చేసి ఆపేయాలన్నమాట. అప్పుడే కొంచెం బాగుంటుంది, ఘాటుగా గరగరగా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు అయితే నేను ఇక్కడ తొక్కు తీసాను, అండ్ పచ్చిమిరపకాయ కొద్దిగా వేసాను. మేము ఎక్కువ కారం తినము, అలాగే ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నేను కొద్దిగానే వేసాను, జస్ట్ చిన్న పీస్ వేసాను అంతే. అలాగా బాగా క్రష్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బయట పడిపోయినా కూడా తీసి మరి వేసుకుంటున్నాను. కింద అయితే ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పి అలాగా ఒక క్లాత్ వేసాను నేను. ఆ తర్వాత ఇంకా క్రష్ చేయడం స్టార్ట్ చేశాను. అలా క్రష్ చేస్తూనే ఉన్నాను. చెప్పాను కదా, వుడెన్ది అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అదే రాయిది అయితే కొద్దిగా తొందరగా అయిపోతుంది. ఆ విధంగా క్రష్ చేసుకొని ఇప్పుడు ఆ టమాటా తీసుకున్నాం కదా రసం, ఆ రసంలో మనకి సరిపడినన్ని నీళ్ళు వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు కొద్దిగా వేసుకోవాలి, ఇంకొద్దిగా ఉంచాలి. ఎందుకంటే లాస్ట్ మనం టామరిన్ జ్యూస్ కూడా వేసుకుంటాం కాబట్టి. అందులో నేను సగం తీసుకున్న మిరపకాయ, పసుపు, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయ అంటున్నాను. ఇప్పుడు చింతపండు జస్ట్ 2 పిక్కల సైజ్ అంతా చింతపండు తీసుకొని నానేసాను. ఫస్ట్ నానేసి ఇప్పుడు ఒక మరిగిన తర్వాత జస్ట్ స్టవ్ మీద పెట్టగానే ఫస్ట్ మరుగు వస్తుంది కదా, అందులో మనం ఆ దంచిన మిశ్రమం వేసుకున్నాము. తర్వాత చింతపండు, అది మరిగిన తర్వాత అది వేసిన బాయిలింగ్కి ఈ చింతపండు రసం కూడా వేసేస్తాం అనమాట. నాకు ఏది వేస్ట్ అవ్వడం ఇష్టం ఉండదు అనేసి నేను అలా చేశాను. అది కూడా వేసిన తర్వాత ఇలా మరగాలన్నమాట. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి. లాస్ట్లో అయితే ఆవాలు, జీలకర్ర, మెంతులతోనే వేసుకున్నాను. ఇంకా వెల్లుల్లిపాయ, అవి ఎండుమిరపకాయ ఏం వేయలేదు, సింపుల్గా వేస్తాను నేను. లాస్ట్లో మీరు అందులో ఇంగు వేసుకోవాలి, నేను చెప్పలేదు. ఇది బాగా మరిగిన తర్వాత కరివేపాకు వేసుకొని అందులో వేసిస్తే ఎంతో టేస్టీ. ఎప్పుడైనా మీకు జలుబు కానీ దగ్గు కానీ ఉంటే చేసుకుంటే బాగుంటుంది.